వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజుకి దెబ్బమీద దెబ్బ. నమ్మకమన్న ప్రతిసారి అతనికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఓవైపు శ్రీవల్లి బాగోతం బయటపెట్టే సందర్భంలో ఆ ఇంట్లో ఊహించని ముప్పు వచ్చిపడింది. అదే రామరాజు రైస్ మిల్లులో దొంగతనం. అది చేసింది ఎవరో కాదు, రామరాజు నమ్మిన బంటు సింహాద్రే. ఊహించని ట్విస్ట్లతో సాగిన నేటి ఆగస్ట్ 21 ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. శ్రీవల్లి బాగోతాన్ని బయటపెట్టాలని నర్మదా, ప్రేమలు ప్రయత్నించిన ప్రతిసారీ బొక్కబోర్లా పడుతున్నారు. అయితే ఈసారి భాగ్యం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మీ అంతు తేలుస్తా, మా మామయ్యని తీసుకుని వస్తానంటూ ఇంటికి బయల్దేరతారు నర్మదా, ప్రేమలు. ఇక రామరాజు ముందుకు వెళ్ళి మ్యాటర్ చెప్తుండగా మిల్లులో దొంగలు పడ్డారని ఫోన్ రావడంతో వీళ్లు చెప్పేది వినకుండా రైస్ మిల్లు దగ్గరకు పరుగుతీస్తాడు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్ ముచ్చటకాగా ఈరోజు ఆగస్టు 21 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, రామరాజు అండ్ కో బ్యాచ్ అంతా కంగారుగా రైస్ మిల్లుకి వెళతారు. మిల్లులో డబ్బులు పోవడం ఏంటి, ఎలా జరిగింది అని తన నమ్మిన బంటు సింహాద్రిని అడుగుతాడు రామరాజు. నాకు అదే అర్థం కావడం లేదయ్యా, మీరు వచ్చే వరకు ఒక్కర్ని కూడా మిల్లులో నుంచి బయటకు పోకుండా ఆపేశాను అని అంటాడు సింహాద్రి. దాంతో రామరాజు పనివాళ్లందర్నీ లైన్లో నిలబెట్టి, రే, మిమ్మల్ని నేను పనివాళ్లుగా కాదురానా, వాళ్లుగా చూసుకున్నా. అలాంటిది నా మిల్లులో దొంగతనం చేయడమేంట్రా, ఇది మన ఇంట్లో దొంగతనం చేసుకుంటామరా, నా వాళ్ళు ఇలా చేశారంటే నాకెంత బాధగా ఉంటుంది. మీకు ఏదైనా అవసరముండి తీస్తే చెప్పండ్రా, ఆ డబ్బు తిరిగి మీకే ఇచ్చేస్తాను. నాకు భయపడి నిజాన్ని దాచొద్దు. ఎవరు తీశారో ధైర్యంగా చెప్పండి అని అడుగుతాడు రామరాజు. అయ్యగారు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారా, అలాంటి అయ్యగారినే మోసం చేస్తారా, నిజం చెప్పండ్రా. అయ్యగారి స్థానంలో ఎవరైనా ఉంటే ఈ పాటికి పోలీసుల్ని పిలిపించేవారు. కాని అయ్యగారు మాత్రం ఆ డబ్బుని మీకే ఇస్తానని అంటున్నారు. అదిరా అయ్యగారి మంచితనం. ఇప్పటికైనా నిజం చెప్పడ్రా అని అంటాడు సింహాద్రి. దాంతో పనివాళ్లంతా ఏకకంఠంతో, నిజంగా మాకు తెలియదయ్యా, మేమా లాకర్ వైపే వెళ్లలేదయ్యా అని అంటారు. దాంతో రామరాజు, బయటనుంచి దొంగలు రాలేదు, మరి లాకర్లో డబ్బులు ఎలా పోతాయిరా, ఆ దొంగ ఎవడ్రా అని అరుస్తాడు. ఇక ధీరజ్ సాగర్లు వచ్చి మర్యాదగా చెప్పండ్రా అని అంటాడు. వాళ్ళు నోరు విప్పకపోయేసరికి దొంగతనం జరిగిన తరువాత ఎవరూ బయటకు వెళ్లలేదు. అంతే, ఆ డబ్బు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటారు అని అంటాడు ధీరజ్. అవునురా చిన్నోడా, కాని నాకు కావాల్సింది డబ్బులు కాదు, ఆ డబ్బుల్ని ఎవడు కాజేశాడో తెలియాలి అని అంటాడు రామరాజు. అయితే ఇలాంటి బుక్కలు వెతకడంలో దిట్టైన నర్మద కంటే పడుతుంటాయి ఇలాంటివన్నీ. ఒక రైస్ మూటకి రక్తం అంటుకుని ఉండటం, అక్కడే డబ్బలం పడి ఉండటాన్ని గమనించిన నర్మద అక్కడున్న వాళ్లందరి చేతుల్ని గమనిస్తుంది. అయితే రామరాజుకి నమ్మిన బంటుగా ఉన్న సింహాద్రి చేతికి రక్తం ఉండటాన్ని చూసి అతనే ఇంటి దొంగ అని గుర్తుపట్టేస్తుంది నర్మద. రే చెప్పండ్రా, అయ్యగారినే మోసం చేస్తారా అంటూ సింహాద్రి తెగ నటించేయడంతో, సింహాద్రి బాబాయ్, దొంగతనం జరిగాక తెలిసింది మీకే కదా అని అడుగుతుంది. అవునమ్మా, నాకే తెలిసింది. నేను వెళ్ళి చూడగానే లాకర్ తెరిచి ఉంది, అందులో డబ్బుల్లేవ్. వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను అని అంటాడు. అంటే దొంగతనం జరిగిన తరువాత ఎవరూ బయటకు వెళ్లలేదు కదా అని అంటుంది. అవునమ్మా, ఎవ్వరూ వెళ్లలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు అని అంటాడు. ఆ మాటతో నర్మద, అంటే డబ్బులు ఇక్కడే ఉన్నాయి, వాటిని దొబ్బేసిన దొంగ ఇక్కడే ఉన్నాడు, మీకు ఎవరిమీద అనుమానముందా అని అంటుంది నర్మద. అనుమానమంటే పనిచేసేవాళ్లే తీసి ఉంటారమ్మా అని అంటాడు సింహాద్రి. అనుమానం పనిచేసేవాళ్లపై కాదు, నాకు మీమీద అనుమానం ఉంది అని అంటుంది నర్మద.
దెబ్బకి సింహాద్రితో సహా అంతా షాకైపోతారు. ఏంటమ్మా? నేను దొంగతనం చేయడం ఏంటమ్మా? నన్నే అనుమానిస్తున్నారా? అంటూ తెగ నటించేస్తాడు సింహాద్రి. దాంతో నర్మద, ఎందుకు అంత భయపడుతున్నారు? మీకెందుకు చెమటలు పడుతున్నాయి? అని అడుగుతుంది నర్మద. అంటే బయట వేడిగా ఉంది కదమ్మా, అందుకే చెమటలు పడుతున్నాయి అని అంటాడు సింహాద్రి. దాంతో నర్మద, చూడండి మామయ్య, దొంగతనం చేసింది ఇతనే అని అంటుంది. ఆ మాటతో రామరాజు, ఏంటమ్మా నువ్వు అనేది? సింహాద్రి దొంగతనం చేయడం ఏంటి? అంత ఖచ్చితంగా ఎలా చెప్తావని అంటాడు. ఎలాగంటే ఇలా అంటూ రక్తం కారుతున్న సింహాద్రి చేతిని చూపిస్తుంది నర్మద. ఇతనే డబ్బుల్ని దొంగతనం చేసి బియ్యం సంచిలో దాచాడు. ఎవరైనా చూస్తారన్న కంగారులో బియ్యం బస్తా కుడుతుంటే అది చేతికి గుచ్చుకుంది. ఆ రక్తం మరకలు ఈ సంచికి అంటుకున్నాయి. ఇతని చేతికి గాయం ఉంది. దొంగ సింహాద్రే అని అంటుంది నర్మద. దాంతో సింహాద్రి, అమ్మా, నాకేం తెలియదమ్మాని దండం పెట్టేస్తాడు. ఇక నటించకు బాబాయ్, వయసుకి మర్యాద ఇవ్వను, మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకో. డబ్బులు ఆ రక్తం మరక ఉన్న సంచిలోనే ఉంటాయి, వెళ్ళి చూడండి అని అంటుంది నర్మద. ధీరజ్, సాగర్, చందులు వెళ్ళి చూడగా నర్మద చెప్పినట్టుగా ఆ బస్తాలోనే డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చిన ధీరజ్, ఎంత నమ్మాం బాబాయ్ నిన్ను? ఇంట్లో మనిషిగా చూశాం. చీచీ, సిగ్గులేదా? నమ్మిన వాళ్లనే మోసం చేస్తావా? అని తిట్టిపారేస్తాడు. ఇక వేదవతి, ఏంటి సింహాద్రి ఇది? నిన్ను నమ్మి తాళాలు కూడా నీకే అప్పగించాం. ఇలా మోసం చేయడానికి మనసెలా వచ్చింది? దొంగతనం చేసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావా? అని నిలదీస్తుంది. సింహాద్రి అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే అతని కాలర్ పట్టుకున్న రామరాజు, దొంగతనం చేసింది నువ్వేనా అంటూ ఎడ్డి ప్రశ్న వేస్తాడు. నేనే అయ్యా అని ఏడుస్తాడు సింహాద్రి. చీచీ అని సింహాద్రిని నెట్టిపారేస్తాడు రామరాజు. ఈ మిల్లు పెట్టినప్పటినుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావ్రా. నేనెప్పుడూ నిన్ను పనోడిలా చూశానురా. ఎంత నమ్మానురా నిన్ను? నా నమ్మకాన్ని చంపేశావు కదరా. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఇంత నమ్మకద్రోహం ఎలా చేశావ్రా? తట్టుకోలేకపోతున్నా అంటూ కుప్పకూలిపోతాడు రామరాజు. ఒకానొక సందర్భంలో పోతాడా అన్నట్టుగా గుండెపట్టేసుకుంటాడు రామరాజు. దాంతో ఫ్యామిలీ ప్యాక్ అంతా, ఏవండి, మామయ్య, నాన్న అంటూ అరుస్తూ ఉంటారు. ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోతున్నారేంటండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి. డబ్బు పోతే పోయింది, నష్టపోయామనుకుని వదిలేద్దామని అంటుంది వేదవతి. ఆల్రెడీ డబ్బులు దొరికేశాకా నష్టపోయామనుకోవడమేంటో కాని ఇది డబ్బులకి సంబంధించిన విషయం కాదు బుజ్జమ్మా, నమ్మకానికి సంబంధించిన విషయం. వాడడిగితే 5 లక్షలు కాదు, 10 లక్షలైనా ఇచ్చేవాడ్ని. కాని నమ్మినవాడ్ని మోసం చేస్తే ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంది బుజ్జమ్మ. ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు. నా నమ్మకమే చచ్చిపోయింది. అమ్మా నర్మదా, వీడే దొంగ అని నిరూపించకపోయినా బాగుండేది కదమ్మా. డబ్బులెవరో దొంగలెత్తుకుని వెళ్లారు, పోతే పోయిందిలే అనుకునేవాణ్ణి. కాని ఇప్పుడు నేను నమ్మిన వక్తే నన్ను మోసం చేశాడనే బాధ నన్ను చంపేస్తుంది. ఈ బాధను జీవితాంతం మోయాలి. నా మంచితనమే నాకు శాపమనుకుంటా, అందుకే మోసపోతున్నా. నన్ను మోసం చేసింది మనుషులు కాదు, నేను వాళ్లపై పెట్టుకున్న నమ్మకమే నన్ను మోసం చేస్తుంది. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. పొడిచి పొడిచి చంపేస్తున్నట్టుగా ఉంది అంటూ కుమిలి కుమిలి ఏడుస్తాడు రామరాజు. తండ్రి బాధను చూసిన ముగ్గురు కొడుకులు ఎమోషనల్ అవుతారు. ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. నాన్న ఎంత బాధపడుతున్నారో చూశారా? నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి మోసం చేయడాన్ని నాన్న తట్టుకోలేకపోతున్నారు. మోసాన్ని భరించడం నాన్న వల్ల కావడం లేదు. ఊపిరి ఆగినంత పని అయ్యింది. బయటవాడెవడో మోసం చేస్తేనే ఇంత బాధపడుతున్నారు. అదే మనం మోసం చేశామని తెలిస్తే నాన్న తట్టుకోలేరు. తెలిసో తెలియకో
ఇంతకు ముందు మనం తప్పు చేశాం. నాన్నని బాధపెట్టాం. నాన్న మనసు గాజుబొమ్మరా. మనం ఏదైనా తప్పు చేస్తే నాన్న మనసు బద్దలైపోతుందిరా. మనం ముగ్గురం నాన్నకి బాధ కలిగే పనులు చేయొద్దురా అని అంటాడు పెద్దోడు చందు. దాంతో ధీరజ్ ప్రేమ విషయంలో తాను దాచిన నిజాన్ని తలుచుకుని, ఈ నిజం నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. ఎప్పటికీ ఈ నిజం నాన్నకి తెలియకూడదు అని అనుకుంటాడు. ఇక సాగరైతే గవర్నమెంట్ జాబ్ కొడతానని నర్మదకి ప్రామిస్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని బాధపడతాడు. ఈ విషయం నాలోనే సమాధి చేయాలి అనుకుంటాడు. ఇక పెద్దోడైతే ఆ 10 లక్షల మ్యాటర్ని గుర్తుచేసుకుని, నాన్నకి నాపై బలమైన నమ్మకముంది. కాని వల్లి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులిచ్చాననే విషయం తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది. ఈ నిజం నాలోనే సమాధి కావాలి. ఎప్పటికీ ఈ నిజం ఆయనకి తెలియకూడదు అని అనుకుంటారు. మొత్తానికి 3 కొడుకులు. తండ్రి దగ్గర దాచిన 3 నిజాలను దాచేయాలనే అనుకుంటారు. ఈ సీరియల్ వాళ్ళకి ఇదే జబ్బో కాని నిజం తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదని ఏళ్లకి ఏళ్లు సాగదీస్తారు. పోనీ ఆ నిజం తెలియకుండా ఉంటుందా అంటే చివర్లో చెప్పేస్తారు. రామరాజు విషయంలో కూడా అదే అవుతుంది. ఎందుకంటే నిజం బయటపడకుండా సీరియల్ ముగియదుగా. ఇక సీరియల్ అయిపోతుంది. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.